హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ఇయర్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ a plus b plus c ఈక్వల్ టు 2s దెన్ ప్రూవ్ దట్ cos s minus a plus cos s minus b plus cos c ఈక్వల్ టు -1 plus 4 cos s minus a by 2 ఇంటూ cos s minus b by 2 ఇంటూ cos c by 2. సో వాళ్ళు ఇక్కడ a plus b plus c ఈక్వల్ టు 2s అని వాళ్ళు ఇచ్చారు. మనని ఈ వాల్యూని మనం ప్రూవ్ చేయమన్నారు, LHS ఈక్వల్ టు RHS అని. సో ఇప్పుడు నేను LHS తీసుకుంటున్నా. గివెన్ LHS ఈక్వల్ టు, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాసుకున్నాము. సో గివెన్ a plus b plus c ఈక్వల్ టు 2s. LHS ఈక్వల్ టు cos s minus a plus cos s minus b plus cos c. ఓకే, సో ఇప్పుడు cos s minus a plus cos s minus b. ఇప్పుడు నేను s minus a s minus b ఈ రెండింటిని ఒక టర్మ్ అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏ ఫార్ములా మాదిరిగా మారిందంటే cos c plus cos d అనే ఫార్ములా మాదిరిగా మారింది. ఇక్కడ ఏంటంటే cos c plus cos d. సో 2 cos c plus d by 2 ఇంటూ cos c minus d by 2 అనే విధంగా చేంజ్ అయింది. సో 2 cos, ఇక్కడ ఫార్ములా ప్రకారం s minus a plus s minus b by 2 ఇంటూ cos c minus d by 2 అంటే s minus a minus of s minus b by 2 ప్లస్ ఇక్కడ cos c. ఇక్కడ మనకు cos 2 θ ఫార్ములా ఏంటంటే 2 cos square θ minus 1. అలాగే cos θ ఫార్ములా ఏంటంటే 2 cos square θ by 2 minus 1. అదే విధంగా ఇక్కడ θ, అదే ఇక్కడ cos c. సో 2 cos square c by 2 minus 1. ఓకే, ఇప్పుడు 2 cos s plus s 2s minus a minus b by 2 ఇంటూ cos, ఇక్కడ ఏంటంటే s minus a minus s minus into minus plus b by 2 plus 2 cos square c by 2 minus 1. ఇక్కడ -1ని ముందు రాస్తున్నా. అలాగే ప్లస్ 2 cos, ఇక్కడ ఏంటంటే 2s ప్లేస్లో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే a ప్లస్ b ప్లస్ c అనే ఒక కండిషన్ ఇచ్చారు. మైనస్ a మైనస్ b బై 2 ఇంటూ కాస్ ప్లస్ ఎస్ మైనస్ ఎస్ క్యాన్సల్. ఇక్కడ b మైనస్ c. ఓకే, b ముందు ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ b రాస్తున్నా, తర్వాత మైనస్ a బై 2. ఓకే, ప్లస్ 2 కాస్ స్క్వేర్ c బై 2. ఓకే, ఇప్పుడు అలాగే ఇక్కడ ప్లస్ a మైనస్ a క్యాన్సల్, ప్లస్ b మైనస్ b క్యాన్సల్. సో ఇప్పుడు -1 ప్లస్ 2 కాస్ c బై 2 ఇంటూ కాస్ b మైనస్ a బై 2. అలాగే ప్లస్ 2 కాస్ c బై 2. ఓకే, 2 కాస్ స్క్వేర్ c బై 2. డన్. ఇప్పుడు ఇందులో నుంచి -1 ప్లస్ ఇక్కడ ఈ మొత్తం టర్మ్లో నుంచి నేను 2 కాస్ c బై 2ని కామన్ తీస్తున్నా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ b మైనస్ a బై 2 ప్లస్ కాస్ c బై 2. ఓకే, ఈ టర్మ్ నేను మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే 2 cos c బై 2 ఇంటూ కాస్ b మైనస్ a బై 2. అలాగే ఈ టర్మ్ మళ్ళీ వీటితో మల్టిప్లై చేస్తే 2 cos స్క్వేర్ c బై 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో -1 ప్లస్ ఇక్కడ ఏంటంటే -1 ప్లస్ 2 cos c బై 2. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను b మైనస్ a బై 2ని అలాగే cos c బై 2ని మొత్తాన్ని ఒక్కొక్క టర్మ్ అనుకుంటున్నా. ఇక్కడ c అలాగే ఇక్కడ d. ఓకే, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని నేను ఒక్కొక్క టర్మ్ అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను
ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా విధంగా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఇక్కడ 2 కాస్ సి ప్లస్ డి బై 2, సి అంటే బి మైనస్ ఏ బై 2 ప్లస్ సి బై 2 హోల్ బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అంటే బి మైనస్ ఏ బై 2 మైనస్ సి బై 2 హోల్ బై 2. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఈక్వల్ టు -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఈక్వల్ టు 2 కాస్ బి మైనస్ ఏ ప్లస్ సి బై 2 హోల్ బై 2 ఇంటూ కాస్ బి మైనస్ ఏ మైనస్ సి బై 2 హోల్ బై 2. ఓకే, నెక్స్ట్ స్టెప్లో -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే 2 కాస్ బి ప్లస్ సి బై 4 ఇంటూ కాస్ ఇక్కడ ఏంటంటే బిని ముందు రాస్తున్నా, అలాగే ఏ ప్లస్ సి బై 4. ఓకే, ఇక్కడ టెస్ట్ ఇక్కడ రబ్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే మనకు ఒక కండిషన్ ఉంటే ఇక్కడ పైన రాస్తున్నాం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s కదా. సో ఇక్కడ ఏంటంటే మనము బి ప్లస్ సిని ఇలాగే తీసుకుంటున్నాం, బి ప్లస్ సి ఈక్వల్ టు 2s మైనస్ ఏ. ఓకే, ఏని రైట్ సైడ్ పంపించిన. ఓకే, డన్. ఇప్పుడు 2 కాస్ బి ప్లస్ సి ప్లేస్లో నేను ఏం రాస్తున్నా అంటే 2s మైనస్ ఏ. 2s మైనస్ ఏ, ఒక్క నిమిషం ఇక్కడ ఒక స్టెప్ మిస్ చేసిన. 2s మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఏ. 1 సెకండ్, మైనస్ ఆఫ్ మైనస్ ఏ. ఓకే, బి ప్లస్ సి, ఈ సిని ముందు రాసుకున్నాం, బి ప్లస్ సి మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s అని వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏని రైట్ సైడ్ పంపిస్తున్నా. సో బి ప్లస్ సి ఈక్వల్ టు 2s మైనస్ ఏ అవుద్ది. సో 2s మైనస్ ఏ ఈ బి ప్లస్ సి ప్లేస్లో రాసిన, అలాగే ఇక్కడ మైనస్ ఏ ఉంది బై 4. ఓకే, ఇంటూ కాస్ ఇక్కడ ఏంటంటే బి ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బి వాల్యూని రైట్ సైడ్ పంపిస్తున్నాను. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్లస్ బిని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ బి అవుద్ది. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2s మైనస్ బి. ఓకే, సో బి ప్లేస్లో ఏ ప్లస్ సి ప్లేస్లో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే 2s మైనస్ బి బై 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఈక్వల్ టు 2 కాస్ 2s మైనస్ ఏ మైనస్ 2a బై 4 ఇంటూ కాస్ బి మైనస్ 2s అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే -2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ 2b బై 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 2 కాస్ సి బై 2 ఈక్వల్ టు 2 కాస్, ఇందులో నుంచి నేను 2 కామన్ తీస్తున్నా. 2 కామన్ తీస్తే
ఎస్ మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్, ఇందులో నుంచి నేను -2ని కామన్ తీస్తున్నా, -2ని కామన్ తీస్తే ఎస్ మైనస్ బి బై 4. ఓకే ఓకే డన్. ఇప్పుడు 2 1s 2 2s 2 1s 2 2s. ఓకే డన్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఈక్వల్ టు 2 కాస్ ఎస్ మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ ఉంది ఇక్కడ, మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2. ఓకే ఓకే డన్. హోల్ బ్రాకెట్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా అని. ఓకే సో -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఇంటూ 2 కాస్ ఎస్ మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2. ఓకే ఇప్పుడు నేను ఈ స్టెప్ని డైరెక్ట్ రాసిన. ఓకే ఇక్కడ డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే 2 2s 4, సో -1 ప్లస్ 4. ఇప్పుడు నేను సీక్వెన్స్లో రాస్తున్నా, 4 కాస్ ఎస్ మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ సి బై 2. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 2 కాస్ సి బై 2ని ఇన్నర్గా మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను. 2 2s 4, అలాగే సీక్వెన్స్లో రాశాను, కాస్ ఎస్ మైనస్ ఏ బై 2, కాస్ ఎస్ మైనస్ బి బై 2, కాస్ సి బై 2. ఓకే మనం ప్రూవ్ చేసినాం RHS. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.